మొత్తానికి కంచె గచ్చబోలి భూములపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. సుప్రీంకోర్టు స్టేటస్ కో కొనసాగించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చెట్ల నరికివేత సమర్థించుకోవద్దని స్పష్టం చేసింది. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని సూచించింది. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేది లేదని జస్టిస్ గవాయ్ చెప్పారు. అనుమతులు లేకపోతే సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సిందే అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రస్తుతం మనతో స్పందించేందుకు ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ కిషోర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. నమస్తే కిషోర్ గారు. నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు. చూస్తాం, సో మొత్తానికి కంచె గచ్చిబౌలి వ్యవహారం గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి అలజడులు సృష్టించడం చూస్తాం. దీని మీద ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళడం, చాలా అంశాలు పొందుపరుస్తూ అఫిడవిట్ దాఖలు చేయడం, ఈరోజు విచారణకు రావడం, విచారణలో ప్రధానంగా పర్యావరణానికి ఎవరైనా భంగం కలిగిస్తే ఎక్కడా ఊరుకునేది లేదు, ఎంతటి వారైనా సరే శిక్ష అనుభవించాల్సిందే, సంబంధిత అధికారులను జైలుకి వెళ్లాల్సిందే అని వ్యాఖ్యానించింది. సో ఎలా చూడాలి? అదే నేను యాక్చువల్గా ఒక చిన్న విషయం చెప్తానండి మీకు. ఎవరైనా సరే ఒక ఇండస్ట్రియలిస్టు అంటే ఒకవేళ అతనికి ఒక ఎకరం పొలం సిటీ అవుట్స్కట్స్ లో కానీ ఎక్కడన్నా ఉంటే కనుక వాళ్ళు ఒక ఇండస్ట్రీ కనుక పెట్టాలి అని అనుకుంటే ఒక రకమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. అంటే ఏంటంటే మా పొలంలో మేము ఇండస్ట్రీ పెట్టుకోవడానికి వీలు లేదు, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అట్లాగే పబ్లిక్ హీరింగ్ అని చెప్తాం, ఒక ప్రాసెస్ ఉంటుంది. అది మనం ఏ ఇండస్ట్రీ పెట్టుకున్నా చుట్టుపక్కల పబ్లిక్ అందరినీ మనం పిలిచి ఒక అధికార సమక్షంలో వాళ్ళని పిలిచి, సార్ మేము ఇలాంటి ఇండస్ట్రీ పెట్టుకుంటున్నాము, మీకు సమ్మతమేనా అని ప్రభుత్వంతో పాటు ప్రభుత్వానికి పర్మిషన్ తో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి యొక్క పబ్లిక్ హీరింగ్ ప్రాసెస్ లో చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ మద్దతును కూడా తీసుకుని అందరూ కూడా ఓకే అంటేనే ఆ ఇండస్ట్రీకి పర్మిషన్ వస్తుంది. అలాంటప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ యొక్క 400 ఎకరాల భూమిలో ఉన్నటువంటి చెట్లను నరకడానికి ఏ విధమైనటువంటి ప్రాసెస్ ని తీసుకుని వాళ్ళు ముందుకెళ్లారనేటువంటి ఇంతవరకు నాకు అర్థం కాలేదు. గత చర్చలో కూడా నేను అదే చెప్పాను. ఎందుకంటే ఇవాళ హైదరాబాదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిందా అంటే మన అక్కడ ఎయిర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది, అక్కడ ఉన్న 400 ఎకరాల్లో చెట్లు కొట్టేసిన ఏమి అవ్వదని వాళ్ళు ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా? లేకపోతే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏదైనా పబ్లిక్ హీరింగ్ పెట్టి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు బయోడైవర్సిటీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బందులు అవ్వవు అని ఎవరిచ్చారు? గ్రీన్ చిట్ ఎవరిచ్చారు అనేటువంటిది అక్కడ క్వశ్చన్ మార్క్. అది తెలియకుండా అసలు మీరు సుప్రీంకోర్టు ఒట్టిగా ఎంచుకునేదాకా ఎందుకండి? సో అక్కడికి దాకా వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ విద్యార్థులు ఎప్పుడైతే కనుక ఇది లేవనెత్తారో అప్పుడే కనుక అప్రమత్తమైంది ఇది పబ్లిక్ హీరింగ్ పెట్టాల్సింది. ఒక సిస్టమేటిక్ ప్రాసెస్, ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అంత పెద్ద ప్రాసెస్ చేసేటప్పుడు మరి 400 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ చెట్లను కొట్టివేసేటప్పుడు ఏ విధమైనటువంటి పబ్లిక్ రెస్పాన్స్ ఇది కూడా రిసీవ్ చేసుకోకుండా ఎటువంటి పెద్ద కార్యక్రమం చేయడం అనేటువంటిది చాలా తప్పు. రెండోది ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, మొన్న లాస్ట్ కూడా నేను చెప్పిన విధంగా ఒక చెట్టు కొట్టాలంటే 10 చెట్లు నాటాలి అన్న సిద్ధాంతం మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఉంది. మరి ఇన్ని లక్షల చెట్లు కొట్టేయాలి అని అనుకున్నప్పుడు దీనికి తగ్గట్టుగా గ్రీనరీ ఎక్కడ పెంచాలి? సరే, గత ప్రభుత్వంలో హరితహారం అనేటటువంటి పద్ధతిని మొదలుపెట్టి మేము చెట్లు నాటామని అన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్ని చెట్లు నాటారు? ఎంత గ్రీనరీ పెంచారు? ఒకవేళ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ ని ఎంతవరకు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని మేము ఇటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నాము, పొల్యూషన్ ఇదివరకు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా తగ్గించగలిగాం ఈ మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల, అందుకనే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అనేది నివేదిక ఇవ్వాలి కదా. సో వాళ్ళు చెప్పేది పర్యావరణం జోలికి వస్తే ఎవరైనా సరే దీని కాదంటారండి, ఎవరైనా యాక్సెప్ట్ చేయదు. ఎస్ కిషోర్ గారు, ఒక పక్కన ప్రతి ఒక్కరు కూడా పర్యావరణం పట్ల అవగాహన కలిగి ఉండాలి, ఈ వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది, దీంతో అనారోగ్యం పాలవుతున్నారు అంటూ ప్రతి ఒక్కరు కూడా ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు సరే కంచె గచ్చిబౌలి వ్యవహారం 400 ఎకరాలు ప్రభుత్వానిదా ఏదా ఇదంతా కూడా తర్వాత ముందు తేలుతుంది, అది కోర్టుల అంశంలో ఉంటుంది. బట్ అది ఎవరిదైనప్పటికీ అసలు ఒక ప్రభుత్వమే చెట్లు నరికేస్తుందంటే అసలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? అదే చెప్తున్నాను సార్. అసలు అది ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి కార్యక్రమం ఫస్ట్ ఏదైనా ఉందంటే, నలుగురికి ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా చేయాలంటే మన ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది ఫస్ట్ ప్రథమ బాధ్యత. ఏ గవర్నమెంట్, స్టేట్ అవనివ్వండి, సెంట్రల్ అవనివ్వండి, మన రిసోర్సెస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఏదైతే బేసిక్ గా చేయాల్సి తర్వాతే కదండి, ఎన్విరాన్మెంట్ తర్వాతే హ్యూమన్ బీయింగ్ తర్వాత మనిషి యొక్క ఆరోగ్యం అనేటటువంటిది వస్తాయి. అసలు బేసిక్ ఏంటి? బేసిక్ ఎన్విరాన్మెంట్.
ఎన్విరాన్మెంట్ నే మనం పాడు చేసుకునే పరిస్థితుల్లో మన చర్యలు ఉన్నాయి అని అంటే అది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వాళ్ళ పెద్దలుగా వదిలేయాలి మనం. దాని మీద ఇంకా చర్చ లేదు దాని మీద. ఎందుకంటే ఏదైతే బేసిక్ రిక్వైర్మెంట్ అంటే మనం ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, సాయిల్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాటర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎయిర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ బేసిక్ ఎలిమెంట్స్ ని ఏదైతే ఉందో దాన్ని వృద్ధి చేయకపోగా మీరు స్టాటిస్టిక్స్ తీసుకోండి. గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి హైదరాబాదు పొల్యూషన్ ఎలా ఉంది, ఈ రోజున ఎలా ఉంది అని చెప్పమనండి. తగ్గిందా, రోజు రోజుకి పెరుగుతుందా? మనం ఒక పక్కనేమో ఇండస్ట్రీస్ ని పెంచుకుంటా పోతా ఉన్నాం, ఒక పక్కనేమో హై రైజ్ బిల్డింగ్స్ కి పర్మిషన్స్ ఇచ్చుకుంటా పోతున్నాం, ఒక పక్కనేమో పెరిగిపోతున్నారు, జనాభా పెరిగిపోతున్నారు. అంటే మనం కంట్రోల్ చేయలేనటువంటిది వృద్ధి అనేటువంటిది మనం కంట్రోల్ చేయలేనటువంటి ఉన్నాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది మనం ఎలాగో చేయలేం. మన చేతిలో ఏముంది, ఉన్నట్లు పాడు చేసుకోవద్దంటారు. ఇప్పుడు ఉన్నదాన్ని పాడు చేసుకోవడం ఎందుకు? వాళ్ళకి ఏదైనా కావాలనుకుంటే అవుట్ కట్స్ లో కావాలా, ఇంకోటి కావాలా, వెళ్ళమనండి, వాటిని చేసుకోమనండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఆల్రెడీ. రేపొద్దున ఇంకోటి కూడా చెప్తాను, ఎన్విరాన్మెంట్ ఇదంతా పక్కన పెడితే రేపొద్దున అదే యూనివర్సిటీకి రేపొద్దున ఇంకొక 4 యాడ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పెట్టుకుంటారు? ఇంకో 4 మంచి కోర్సులు ఇవాళ ఇలాగే ఉండదు కదా సార్. డే బై డే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. మేము ఆ యూనివర్సిటీలో ఇవే కోర్సులు పెట్టుకున్నాం, ఇక రావా వేరే కొత్త కోర్సులు అడాప్ట్ చేసుకో అక్కర్లేదా? అప్పుడు ల్యాండ్ అక్కర్లేదా? ఉన్నది సరిపోతుందా? వాళ్ళు అదే కదా బాధపడేది, అదే కదా. దాన్ని ఎందుకు చూస్తున్నారు? మేము ఎప్పుడో 6 సంవత్సరాలు బట్టి లేకపోతే ఎన్నో సంవత్సరాలు బట్టి మేము దీని మీద నివేదిక వస్తానే ఉంది, 6 సంవత్సరాలు మాకు కష్టం అని ఏదో చెప్తా ఉన్నారు గవర్నమెంట్. మరి అంత కష్టపడే వాళ్ళు ఎన్విరాన్మెంట్ ని పెంచాలి కదా, మొక్కలను నాటాలి కదా, లేకపోతే దానికి ఇంకొక ఇది చూపించాలి కదా, దారి చూపించాలి కదా. అవేమి చూపించకుండా మేము చేసిందే కరెక్ట్ అని అంటే ఇవాళ ప్రజల్లోనూ మెప్పు పొందలేదు. అట్ ద సేమ్ టైం అక్కడ మనకి దీని నుంచి కూడా చుక్కెదిరే. ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే ఒక జల కాలుష్యం, వాయు కాలుష్యం, భూ కాలుష్యం, సో ఇన్ని కాలుష్యాలు అన్నిటికీ కూడా ఒకటే సమాధానం, చెట్లు మనం కనుక పెంచుకుంటే ఖచ్చితంగా వాటి వల్ల వచ్చే ఆ కాలుష్యం తగ్గించడానికి మనకు అవకాశం ఉంటుంది, భవిష్యత్ తరాలు కాపాడుకునే వాళ్ళం అవుతాం. సార్, ఇటువంటి నేపథ్యంలో జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం, ఎంతెంతో పెద్ద చెప్పుకుంటాం. ఒక చెట్టు పెరగాలంటే అసలు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అలాంటిది అప్పుడు వాళ్ళు కొట్టిన చెట్లే మళ్ళీ పెంచాలంటే అసలు ఎంత టైం పడుతుందండి? అసలు మనం అర్థం చేసుకోవడానికైనా మళ్ళీ ఎంత సమయం కావాలి? నేను ఇవాళ కంపెనీ తీసుకొస్తాను, ఇవాళ రెవెన్యూ తీసుకొస్తాను, స్టేట్ అప్పుల పాలన నుంచి నేను బయటపడేస్తాను అంటున్నా. లేకపోతే మనిషి అనారోగ్యం పాలైపోతే అతన్ని ఎవరు బయటికి తీసుకొస్తారని చెప్పండి. ఇంతవరకు మన బేసిక్ రిక్వైర్మెంట్ ని 100% ఫుల్ఫిల్ చేయలేదు. ఇండియాలో మాల్ న్యూట్రిషన్ ఆల్మోస్ట్ 70% మాల్ న్యూట్రిషన్ తో సఫర్ అవుతున్నారు. మనం భారతదేశం మొదటి స్థానంలో ఉంది డయాబెటిక్ లో, ఒబెసిటీలో 3rd ప్లేస్ లో ఉన్నాము. సో ఈ డయాబెటిక్ లో రోజుకి పెరిగిపోతున్నాయి. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు కూడా డయాబెటిక్ పీపుల్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు లైఫ్ స్టైల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఫుడ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒక పక్కన పెడతాం. అంటే ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడుతుంటే మనుషులు, దానికి ఎంతో కొంత ఉపశమనం ఇచ్చేటటువంటిది ఏదైనా ఉంది అంటే పర్యావరణమే. పర్యావరణాన్ని కూడా మనం పొల్యూట్ చేసేసుకుందాం అనుకుంటే ఇంకొక కొత్త రకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అది నా ఉద్దేశం. ఇప్పటికే అంత కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది, ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిల్ తయారవుతుంది. మరో ప్రాజెక్టుల పేరుతో కొన్ని నరికేస్తున్నా అక్కడ డెఫినెట్గా నేషనల్ గ్రీన్ నుంచి అనుమతులు కావాలి కాబట్టి అవన్నీ ఒక టెక్నికల్గా కొన్ని పాయింట్స్ ఉంటాయి. బట్ ఒక పక్కన విరిచిపెట్టి జనాభా పెరిగిపోతుంది, ఉత్పాదకత తగ్గిపోతుంది. ఈ కాలుష్య నియంత్రణ అసలు ఏ విధంగా చేపట్టాలి? మనం పీల్చే గాలి, తాగే నీరు అంతా కాలుష్యమయం అయిపోతుంది. అసలు ఎలా రక్షించుకోవాలని ఒకవైపు ఆరాటపడుతుంటే మరోవైపు ఇలాంటి ప్రయత్నాలు. ఇవాళ సుప్రీంకోర్టు నిజంగా చెప్పింది, కేవలం ఒక ప్రభుత్వానికనే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సమన్వయం చేసుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఇలాంటి పర్యావరణవేత్తలు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? అంటే యాక్చువల్ గా దీని మీద ఒక యుద్ధం లాగానే జరుగుతుంది సార్. కాకపోతే ఏమవుతుందంటే మన మనిషి అనేటటువంటి తన దైనందిన జీవితంలో ఉరుకులు పరుకులు పెడుతూ ఉంటాడు. పెడితే అంటే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు అయి ఉండొచ్చు, లేదా కుటుంబ సమస్యలు అయ్యొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అతని బాధ్యతలు నెరవేర్తించడానికి అతని సమయం దాదాపు కొంతమంది 60% పెట్టి 40% సొసైటీ గురించి పెడతారు, కొంతమంది 90% పెడతారు, కొంతమంది 100% తనకు సంబంధించినటువంటి వాటి మీద యాక్టివిటీ మీద ఉంటారు. కాకపోతే ఒక్కటి మాత్రమే ప్రజల కోసం 100% చేసేది ఏదైనా ఉంది అని అంటే అది గవర్నమెంట్. అవునంటారా? నాకు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. 100% మన గురించి ఏదైనా పని జరిగింది అని అంటే అభివృద్ధికి కానీ, లేకపోతే మన హెల్త్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో మన కోసం, మన కొరకు మనం నియమించుకున్నటువంటి ప్రతినిధులే అక్కడ మనం కూర్చోబెట్టాం.
వాళ్ళు మనం వదిలేసినటువంటి కొన్ని విషయాలు, అంటే ఒక అతను 40% వదిలేసేయచ్చు, ఒక అతను 60%. సమాజం పట్ల వీటి పట్ల అతను బిజీ లైఫ్ లో కాన్సన్ట్రేట్ చేయలేడు. దానికోసమే కదా మన ప్రభుత్వాన్ని నిర్మించుకుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి అటువంటి పెద్దలను మనం అక్కడికి పంపించుకున్నది కూడా అందుకే కదా. వాళ్ళు కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టేసి డబ్బుల కోసం లేకపోతే దీనికోసం అదే మాకు ప్రయారిటీ అని అనుకుంటే అసలు ఇంకా అర్థం లేదు. దీంట్లో ఏం మాట్లాడడానికి లేదు. ప్రథమ బాధ్యత పౌరుడి కంటే కూడా ప్రభుత్వానిదే ప్రథమ బాధ్యత. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, గాలి ఇవ్వటం, వాటర్ ఇవ్వటం ఇంపార్టెంట్.